యాక్సిడెంట్లో చాలామంది హాస్పిటల్లో పడ్డారు. కొంతమంది చనిపోయారని తెలుస్తూ ఉంది. లెక్కలు తేల్చుకోలేదు. ఇంకా ఇక్కడే చనిపోయారని చెప్తా ఉన్నారు. కొంతమంది ఎంతమంది తెలియదు. ఇది పూర్తి స్థాయిలో అధికారం కలెక్టర్ గారు రావడం జరిగింది, ఎస్పీ గారు రావడం జరిగింది. ఇది పూర్తి స్థాయిలో మేనేజ్మెంట్ ఇలా కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఎక్కడ సేఫ్టీ ప్రికాషన్ లేకుండా ఈ కంపెనీ నడుపుతూ ఉన్నారు. 30 సంవత్సరాల సార్ ఎక్కడెక్కడ బయట తిరుగుబట్టలేదు. ఎక్కడెక్కడ ఏమాత్రం సేఫ్టీ లేదు. వర్కర్స్ వాళ్ళ ప్రాణాలతో చిలగంట మారి కంపెనీ నడుపుతూ ఉన్నారు. కాబట్టి ఈరోజు జరిగిన యాక్సిడెంట్లో ఇబ్బంది అయిన వారు కానీ, బర్నింగ్ కాలనీ వారు కానీ వారికి పూర్తి స్థాయిలో వాళ్ళ కుటుంబాలకు జాబులు ఇవ్వాలి. చనిపోయిన వారికి ₹1,00,00,000 దాటకుండా విశాఖపట్నంలో మన ₹1,00,00,000 కంపెనీషన్ ఇవ్వడం జరిగింది. ₹1,00,00,000 కంపెనీషన్ ఇవ్వాలి. ఇవ్వకపోతే ఇబ్బందులు ఎదుర్కొంటారు. వీళ్ళు కంపెనీ నడపలేదు. రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళ మీద కఠినమైన చర్యలు ప్రభుత్వం నుంచి కఠినమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు కానీ, లేబర్ డిపార్ట్మెంట్ వారు కానీ, సేఫ్టీ ప్రికాషన్ డిపార్ట్మెంట్ కానీ ఎక్కడ ఏమాత్రం చర్యలు తీసుకోకుండా ఆ కంపెనీ నడిపిస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు జరిగిన దుర్ఘటన ఈరోజు దీని గురించి చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ₹1,00,00,000 కంపెనీషన్ చనిపోయిన వారికి, దెబ్బలు కలిగిన వారికి పూర్తిగా ట్రీట్మెంట్ చేయించి వాళ్ళ కుటుంబాలకు జాబ్ ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తాము.